అందరికీ నమస్కారం. న్యాయ విజ్ఞాన వేదిక ఛానల్లో మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇది ఎవరో సమస్య గురించో లేదు ఏదో వాట్సాప్ గురించో ఈ కార్యక్రమం ఈరోజు చేయట్లేదు. యాక్చువల్గా మన ప్రోగ్రాం ఎవ్రీ సండే టెలికాస్ట్ అవుతుంది కదా, కానీ ఈరోజు మంగళవారమే ఈ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేయడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. ఇది యాక్చువల్గా నేను 4 days ప్యాకేజ్ చేయాల్సింది, కాకపోతే కొన్ని నా ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. సరే, సుత్తి లేకుండా ఈరోజు మనం మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఇది నా యొక్క ఆవేదన, ఒక ఆడపిల్లగా నా ఆవేదన, ఒక అడ్వకేట్గా కంటే కూడా ఒక ఆడపిల్లగా ఇది నా ఆవేదన. మీకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, 2015లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఒక ర్యాగింగ్ ఉదంతం. ముందుగా ఆ ఉదంతం గురించి మనం తెలుసుకుందాం. 2015లో ఒక ఆడపిల్ల, ఒక యువతి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు? ఆ అమ్మాయి తన సూసైడ్ నోట్లోనే రాయటం జరిగింది. ఏమని అంటే, నేను నా సీనియర్ స్టూడెంట్స్ చేసిన ర్యాగింగ్ వల్లనే చనిపోతున్నాను అని తన సూసైడ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనందరికీ చాలా వరకు ఈ కేసు అందరికీ సుపరిచితమే. టీవీ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ కేసు అందరికీ సుపరిచితమే. సో ఆ అమ్మాయి ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ విద్యార్థిని నాగార్జున యూనివర్సిటీలో. 3 విద్యార్థులు, తన సీనియర్ విద్యార్థుల హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. తను చనిపోయిన తర్వాత తను తన తండ్రికి రాసుకున్న పర్సనల్ డైరీ కూడా బయటపడడం జరిగింది. ఆ పర్సనల్ డైరీలో కూడా ఆ అమ్మాయి వాళ్ళ పేర్లు, జరిగిన విషయాలు అన్నీ కూడా రాయడం అయితే జరిగింది. నేను దాని గురించి క్షుణ్ణంగా చెప్పట్లేదు, కానీ దాంట్లో ఉన్న సారాంశం అయితే చెప్తాను. ఒక ఫ్రెషర్స్ డే రోజున ఆ అమ్మాయి వైటల్ పార్ట్స్ తన సీనియర్స్ ముట్టుకున్నారని, వాళ్ళందరూ ఆ అమ్మాయిని కొన్ని విషయాల్లో ప్రెషరైజ్ చేశారని, ఆ ప్రెషర్కి తట్టుకోలేకనే నానా నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నానంటూ ఆ అమ్మాయి మనోగతాన్ని అంతటినీ ఆ డైరీలో పొందుపరచడం అయితే జరిగింది. అయితే ఈ కేసు 9 ఏళ్లగా సుదీర్ఘ పోరాటం చేసి, కేసు సుదీర్ఘ పోరాటం చేసింది అనే పదం కన్నా కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు సుదీర్ఘ పోరాటం చేసి ఆ పోరాటంలో ఓడిపోయారు. మొన్న నవంబర్ 29వ తేదీన ఈ కేసుని గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేయడం జరిగింది. దేనికి అంటే, ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు అందించనందుకు ఈ కేసుని కొట్టివేస్తున్నాము అని గుంటూరు కోర్టు నిర్ధారించింది. ప్రాసిక్యూషన్ వారు ఆ అమ్మాయి రాసిన డైరీని ప్రొడ్యూస్ చేశారట, అలాగే ఆమె సూసైడ్ లెటర్ని ప్రొడ్యూస్ చేశారట. డైరీ ఆల్రెడీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపబడి, ఇన్వెస్టిగేట్ చేయబడి, ఆ రైటింగ్ని కంపేర్ చేయబడి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంటే ఇచ్చింది ఆ రైటింగ్ ఆ అమ్మాయిదేనని. మరి గుంటూరు కోర్టు వారు ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు? ఆ అమ్మాయి దానిలో క్లియర్గా రాసింది ఏమని, నేను పలానా వాళ్ళ వల్ల నేను మానసికంగా ఎన్నో హింసలు అనుభవించడం వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని. ఎక్కడ న్యాయం? న్యాయం ఎక్కడ? నేను ఒక అడ్వకేట్గా కన్నా ఒక ఆడపిల్లని, అలాగే ఒక తల్లిని. నేను ఈరోజు సభాముఖంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పరంగా అడుగుతున్నా, న్యాయం ఎక్కడ? న్యాయం ఎక్కడుంది?
సమాధానం చెప్పాలి. నాకు కాదు, స్త్రీ జాతికి సమాధానం చెప్పాలి. గుంటూరు కోర్టు వారు ఏ ఆధారాలతో ఈ విధంగా కేసును కొట్టేశారు అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆ యొక్క రిపోర్టు కరెక్ట్ కాదా, లేదు ఆ అమ్మాయి మనోగతం కరెక్ట్ కాదా, ఆ తల్లిదండ్రుల ఆవేదన కరెక్ట్ కాదా, ఏది కరెక్ట్ కాదని, ఏ సాక్ష్యం దొరకలేదని గుంటూరు కోర్టు వారు ఈ విధమైన తీర్పునివ్వడం అయితే జరిగింది. దీన్ని దయచేసి ఈ వీడియో చూసే ఏ పెద్దవారైనా, ఈ వీడియో చూస్తున్న ఏ న్యాయవాద వృత్తిలో కానీ, లేదు మ్యాజిస్ట్రేట్స్గా ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు దీని మీద తక్షణంగా చర్య తీసుకొని ఆ అమ్మాయి కుటుంబానికి, ఆ అమ్మాయికి ఆత్మకి శాంతిని చేకూర్చాలని ఆశతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఆడపిల్లకి న్యాయం జరిపించండి. దయచేసి ఆడపిల్ల పట్ల ఈ విధమైన దురాగతాలు జరిగినా కూడా మేము యథేచ్ఛగా తిరగలము అనే ధైర్యాన్ని జనాలకు ఇవ్వద్దు. మేము అడిగేది ఒక్కటే మిమ్మల్ని. నేను ఒక న్యాయవాదిగా అడగట్లేదు, ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను. నేను అడిగేది ఒక్కటే, మీరు తప్పు చేసిన వారికి సరైన శిక్ష విధించమనే అడుగుతున్నాను. అంతేగాని వాళ్ళు ఈరోజు 10 మంది తప్పులు చేసే వాళ్ళకి ఎలా నిలబడుతున్నారు? సాక్షిభూతాలుగా నిలబడుతున్నారు. నేను ఏదన్నా కాలేజ్లో కానీ, లేదు ఇంకెక్కడైనా స్కూల్స్లో కానీ ర్యాక్ చేసిన ఆడపిల్లని ఎక్కడైనా ఏ విధమైన అసభ్యకరమైన పదజాలం వాడినా నాకు కోర్టు నుంచి ఏదో ఒక విధంగా దాని నుంచి కేసు నుంచి నేను బయటపడచ్చు, యథేచ్ఛగా తిరగచ్చు అని గుంటూరు కోర్టు వారు నిందితులకి ఇలా తప్పులు చేయడానికి ప్రేరేపించినట్టు కాలేదా? సారీ టు యూజ్ దిస్ వర్డ్స్. గుంటూరు కోర్టు వారు నన్ను ఏ విధంగా భావించినా సరే, కానీ ఈ తీర్పునైతే నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన ఏ ఒక్కరైనా సరే ఆ కోర్టుకి ఇచ్చిన సందర్భాల్లో ఏ కోర్టు తీర్పుని ఎలాగోకలా మార్చి దానిలో ఉన్నవారికి శిక్షని విధిస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ విన్నపాన్ని మన్నించగలరు. అలాగే ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకునే విన్నపం ఇది. ఆ యొక్క కుటుంబానికి, ఆ యొక్క కుటుంబంలో ఉన్నవారికి శాంతిని, అలాగే చనిపోయిన ఆ విద్యార్థిని మన ఆత్మకు శాంతిని చేకూర్చడానికి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వచ్చి ఆ నిందితులకి శిక్ష పడేటట్లుగా చేయాలని కోరుకుంటున్నాను. మీ లక్ష్మీ కావ్య బోకరాజు.